ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవడంపై వింగ్ కమాండర్ జగన్మోహన్ మంతన సంతోషం వ్యక్తం చేశారు. ప్లానింగ్, కోఆర్డినేషన్, ఎయిమ్ తో మన వాళ్లు ముందుకు వెళ్లి పాకిస్తాన్కు మాస్టర్ క్లాస్ దెబ్బ చూపించారని అన్నారు. త్రివిధ దళాల రహస్య సమాచారం పట్ల ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా, పౌరులు గోప్యత పాటించాలి అంటున్న వింగ్ కమాండర్ జగన్మోహన్ మంత్రతో మా విశాఖ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మనతో ఆ విశేషాలను పంచుకునేందుకు మనతో పాటు వింగ్ కమాండర్ జగన్మోహన్ మంతెన ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆపరేషన్ సింధూర్ సక్సెస్పై మీ అభిప్రాయం ఏంటి? ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆపరేషన్ అండి. చాలా చక్కగా, చాలా బ్యాలెన్స్తో, ఎక్స్ట్రాడినరీ ప్రెసిషన్ అచీవ్ చేసిన ఆపరేషన్. అండ్ మీరు చాలా కరెక్ట్గా అడిగారు, ఇది దానికేనా అని. ఆ పేరు చూస్తే దే షుడ్ బి అ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? మనకి ఒక మాట బాగా గుర్తొస్తుందండి. 22 ఏప్రిల్ అయిన ఆపరేషన్లో ఆ ఉగ్రవాది, ఆ తల్లి, ఆ వైఫ్, ఆ భార్య వాడిని ఆవిడ భర్తను చంపేసినప్పుడు ఆవిడ అడిగింది ఏంటి? నన్ను కూడా చంపేసాయి, మమ్మల్ని కూడా చంపేసాయి అని. అంత ఆత్మవేదంతో ఆవిడ ఉన్నప్పుడు వాడు చాలా క్యాజువల్గా, వాడికి ఏం పట్టనట్టు మోదీకి చెప్పండి అన్నారు. ఆవిడ సింధూరం ఏదైతే చెరిపారో వీళ్ళు, భారతదేశాన్ని సింధూరం చెరిపినట్టు అయింది. ఆ ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు అవుతున్నదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రతి భారతీయుడు, ప్రతి భారత్ మహిళ నా సింధూరానికి ఏ డేంజర్ లేదు అన్నట్టుగా, ఫ్యూచర్లో ఏ డేంజర్ ఉండదు అన్నట్టుగా ఈ ఆపరేషన్ చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. సార్, ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఏప్రిల్ 22న ఈ పహల్గామ్ దాడి జరిగింది, బట్ ఈరోజు అంటే నిన్న రాత్రి ఒక సర్టెన్ టైంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇదే టైంలో జరగడానికి ఏమైనా కారణాలు, రీజన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి సార్? అంటే దాడి జరిగి దాదాపుగా 15 రోజులు కావస్తుంది. నిన్న అదే టైంకి జరగడానికి ఏంటి ప్లానింగ్ ఏమైనా ఉందా, బ్యాక్గ్రౌండ్? ఏ ఆపరేషన్ చేయాలన్నా అండి, దాని వెనకాల చాలా ప్లానింగ్ ఉంటుంది. దానిలో టార్గెట్ ఐడెంటిఫికేషన్, టార్గెట్ సెలెక్షన్, టార్గెట్ అచీవబిలిటీ అసెస్మెంట్, అండ్ మనకున్న వెపన్ సిస్టమ్స్తో, మనకున్న ప్లాట్ఫామ్స్తో మనకి ఏ రకంగా ఏ హాని లేకుండా సేఫ్గా వెళ్ళి టార్గెట్ని డిస్ట్రాయ్ చేసి సేఫ్గా తిరిగి రావడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవన్నీ కూడా మనం అచీవ్ చేయగలిగాం. అది చేయటానికి ఏదైనా సరే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. నార్మల్లీ ఏమవుతుందంటే, ఏదన్నా వాళ్ళు చేసినప్పుడు మనల్ని ఇమీడియట్లీ చేస్తామని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ని చేసి 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 వాళ్ళని లిటరలీ వీ హ్యావ్ టైర్డ్ దెమ్ అవుట్ ఫర్ ద లాస్ట్ 16 days. ఆ 16 daysని మనం ఉపయోగించుకొని మనం ఎక్సలెంట్ ప్లానింగ్ చేసి, మనకి పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ స్మాల్ కంట్రీ అండి. పాకిస్తాన్ హ్యాస్ బీన్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ బడ్జెట్ ఆన్ మిలిటరీ అలొకేషన్ ఫర్ ద లాస్ట్ 78 years. అయినా సరే యు ఆర్ నో బడీ, యు ఆర్ నథింగ్ అన్నట్టు మనోళ్ళు వెళ్ళి తిరిగి రాగలిగారు అంటే దట్ ఈస్ ద క్రెడిట్ గోస్ టు దిస్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. అప్పటికి ఇప్పటికీ ఈ టైంని మనోళ్ళు ఎలా వాడుకున్నారు అనేది ఇంపార్టెంట్. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సతీష్, ABN ఆంధ్రజ్యోతి.